శివరాత్రి భోజనాన్ని బాప్తిసం తీసుకున్న వాళ్ళు, తీసుకోని వాళ్ళు ఎవరైనా కానీ సరే, ఎలా అయినా కానీ సరే ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించవచ్చు. ఆర్సిఎం చర్చిలో మాత్రం దివ్య బలి పూజ, దివ్యస్త్ర ప్రసాదం అని దేవుని ఎదుట జన సమూహము, దేవదూతలు, 24 పెద్దలు ఎలా అయితే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అలాగే మా ముందు కూడా జన సమూహం ఉంది, దేవుని యొక్క విగ్రహం ఉంది, 24 పెద్దలు ఉన్నారు, దేవదూతలకు బదులుగా పరిశుద్ధులైనటువంటి పునీతులు ఉన్నారు. ఇది వాక్యానికి విరుద్ధమా? కాదు, వాక్యానికి అనుకూలమే. కొంతమంది ఏమో రాత్రి పూటే తీసుకోవాలని అంటారు, కొంతమంది ఏమో పగల పూటే తీసుకోవాలని అంటారు, కొంతమంది ఏమో నెలకు ఒక్కసారే తీసుకోవాలని అంటారు, కొంతమంది ఏమో ప్రతి ఆదివారం తీసుకోవాలని అంటారు. ప్రైజ్ లార్డ్, దిస్ ఇస్ జయప్రకాష్ అండ్ వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రస్తుత సమాజంలో ప్రభురాత్రి భోజనం గురించి అనేకమైన పద్ధతులు, అనేకమైన ఆచారాలు మన క్రైస్తవ్యంలో కలిగి ఉన్నాం. ఈ పద్ధతుల గురించి, ఆచారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. క్రైస్తవ్యంలో మనం కలిగి ఉన్నటువంటి అనేక డినామినేషన్స్లో ప్రభురాత్రి భోజనం, బల్లారాధన, లార్డ్ సప్పర్ అని పిలుస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకంగా ఆర్సిఎం చర్చిలో మాత్రం ప్రభురాత్రి భోజనానికి ఆపోజిట్గా దివ్య బలి పూజ, దివ్యస్త్ర ప్రసాదం అని ప్రభురాత్రి భోజనాన్ని పేరు మార్చి పిలుస్తూ ఉంటారు. అయితే ఆర్సిఎం చర్చి వాళ్ళు ఎలాంటి విధి విధానాలు కలిగి ఉన్నారని మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు దేవదూతలు, గొప్ప జన సమూహము, 24 పెద్దలు దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉన్నట్లుగా మనకు ఆ యొక్క సందర్భంలో కనిపిస్తుంది. ఈ కాంటెస్ట్ ని బేస్ చేసుకొని ఆర్సిఎం చర్చి పెద్దలందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, వీరు చేసేటువంటి ప్రభు బల్లారాధన, దివ్య బలి పూజలో యేసుక్రీస్తు ప్రభువారి విగ్రహం, మరియమ్మ తల్లి విగ్రహం, పునీతుల విగ్రహాలు, జన సమూహం మధ్య ఈ యొక్క దివ్య బలి పూజనే చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రభురాత్రి భోజనాన్ని మీరు అక్షరానుసారంగా విగ్రహాల మధ్య మీరు చేస్తున్నారని మనం ప్రశ్నిస్తే వారు మనకు చెప్పేటువంటి సమాధానం ఎలా ఉంటుందనంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు కదా, ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారి విగ్రహాన్ని మేము పెట్టాము. సింహాసనం ఎదుట దేవదూతలు ఉన్నాయి కదా, ఇక్కడ దేవదూతలకు బదులుగా పరిశుద్ధమైనటువంటి పునీతుల విగ్రహాలని మేము పెట్టాము. దేవుని ఎదుట గొప్ప జన సమూహం ఉంది కదా, మేము దివ్య బలి పూజ చేసేటప్పుడు కూడా గొప్ప జన సమూహం అక్కడ ఉంటుంది అని చెప్తారు. దేవుని ఎదుట 24 పెద్దలు ఉన్నారు కదా, ఈ దివ్య బలి పూజలో కూడా గురు పెద్దలు మా ఎదుట కూర్చొని ఉంటారు. సో ప్రకటన గ్రంథంలో దేవుని యొద్ద ఎలాంటి వాతావరణం కలిగి ఉందో అంటే, దేవుని ఎదుట జన సమూహము, దేవదూతలు, 24 పెద్దలు ఎలా అయితే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అలాగే మా ముందు కూడా జన సమూహం ఉంది, దేవుని యొక్క విగ్రహం ఉంది, 24 పెద్దలు ఉన్నారు, దేవదూతలకు బదులుగా పరిశుద్ధులైనటువంటి పునీతులు ఉన్నారు. పరలోకంలో ఎలాంటి ఆరాధన వాతావరణం కలిగి ఉందో ఆర్సిఎం చర్చిలో కూడా అలాంటి వాతావరణాన్ని మేము కలిగి ఉన్నాము. దేవునికి ఆపోజిట్ గా శిలాకాండాలని మేము జ్ఞాపకాలుగా పెట్టుకున్నామని వారు సమర్థించుకుంటూ ఉంటారు. ఆర్సిఎం చర్చిలో ప్రభురాత్రి భోజనానికి సంబంధించి ఈ విధమైనటువంటి విధి విధానాలను మనం గమనిస్తూ ఉంటాము. అయితే ఇక్కడే మనం వాటిని ప్రశ్నించవచ్చు. ఏమని? బ్రదర్, ప్రకటన గ్రంథంలో దేవుడు సజీవుడిగా ఉన్నాడు, దేవదూతలు సజీవంగా ఉన్నాయి, జనసమూహము మహిమ కలిగినటువంటి శరీరంతో సజీవంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఆర్సిఎం చర్చిలో మీ మధ్యలో ఉన్నటువంటి అవన్నీ కూడా సజీవంగా లేవు కదా, అవన్నీ విగ్రహాలుగా, శిలాకాండాలుగా, స్వరూపాలుగా ఉన్నాయి కదా, మరి సజీవంగా ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్జీవమైనటువంటి విగ్రహాల మధ్య మీరు ఎలా చేస్తారని చెప్పి మనం ప్రశ్నించవచ్చు. కానీ వారు దానికి కూడా అనేకమైనటువంటి విషయాలని, అనేకమైనటువంటి ఉదాహరణలు తీసుకొచ్చి వారిని వారు సమర్థించుకుంటూ ఉంటారు. ఇది వాక్యానుసారమా అంటే వాక్యానుసారం కాదు, అక్షరానుసారంగా, భౌతికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వారు జరిగిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే అది నిజమైనటువంటి శరీరంగా, నిజమైనటువంటి రక్తంగా భావించకుండా తీసుకుంటే ఖచ్చితంగా శిక్షా విధి మన మీదకి వస్తుందని, భౌతికమైనటువంటి శరీరంగా, భౌతికమైనటువంటి రక్తంగా చూడాలి అని వాళ్ళు అక్షరానుసారంగా ఈ యొక్క ప్రభు బలారాధన చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. కానీ అన్ని డినామినేషన్స్లో భౌతికమైనటువంటి శరీరము, భౌతికమైనటువంటి రక్తంగా ఎవరు భావించరు. కానీ ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో యేసుక్రీస్తు ప్రభువారి రక్తానికి సాదృశ్యంగా, యేసుక్రీస్తు ప్రభువారి శరీరానికి సాదృశ్యంగా ఆయన మన కొరకు చేసినటువంటి యాగము, త్యాగానికి ప్రతిగా మనం స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తాం. కానీ నిజమైనటువంటి రక్తము, నిజమైనటువంటి శరీరంగా భావించి అక్షరానుసారంగా ఆర్సిఎం చర్చిలో జరిగిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాము. ప్రభురాత్రి భోజనానికి సంబంధించి మొదటి విధానాన్ని, మొదటి ఆచారాన్ని ఆర్సిఎం చర్చికి సంబంధించి మనం చూసాం కదా. ఇక రెండవ ఆచారాన్ని, రెండవ విధానాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రభురాత్రి భోజనాన్ని బాప్తిసం తీసుకున్న వాళ్ళు, తీసుకోని వాళ్ళు
ఎవరైనా కానీ సరే, ఎలా అయినా కానీ సరే ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించవచ్చు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని కొంతమంది బోధిస్తూ ఉంటారు. వీళ్ళెందుకు ప్రభురాత్రి భోజనాన్ని ఈ విధమైనటువంటి విధానంతో బోధిస్తున్నారని మనం గమనించినట్లయితే, వీరు పూర్తి బైబిల్ గ్రంథాన్ని అక్షరానుసారంగా ఆలోచిస్తూ అక్షరానుసారంగా అన్వయించుకొని వారు చెప్పేటువంటి ఉపమానం ఈ విధంగా ఉంటుంది. బ్రదర్, ప్రభురాత్రి భోజనాన్ని జరిగిస్తున్నప్పుడు ఎవరైనా కానీ సరే అక్కడికి వెళ్ళి నాకు కూడా భోజనం పెట్టుడి అని అంటే పెట్టకుండా చెయ్యి వెనక్కి తీస్తాడా? ఆకలితో ఎవరు ఆ సమయంలో అక్కడికి వెళ్ళినా కానీ సరే, మాకు ఆకలి అవుతుందని అడిగిన వెంటనే ప్రభు గ్రహించి వెంటనే అదే రొట్టెని, అదే ద్రాక్షారసాన్ని అదే బల్ల మీద నుంచి తీసి ఇచ్చేటువంటి గొప్ప దేవుడు కదా. సో ఎవరైనా కానీ సరే ఈ ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవచ్చు. అలాగే ప్రభురాత్రి భోజనాన్ని ఏ మందిరంలో అయినా, ఏ చర్చిలో అయినా కానీ జరిగిస్తుంటే ఎవరైనా వచ్చి మాకు కూడా ఇవ్వండి అని అంటే నిస్సందేహంగా వారికి కూడా ఇవ్వవచ్చు అని అంటారు. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారనంటే, ఈ కాలంలో మనం టమాటాలు, వంకాయలు, బంగాళదుంప, దోసకాయలు ఈ విధమైనటువంటి వస్తువులతో కూర చేసుకొని బియ్యంతో అన్నము చేసుకొని తినేటువంటి విధానాన్ని మనం కలిగి ఉన్నాం కదా. సో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి 2000 సంవత్సరాల వెనక గనక మనం వెళ్ళగలిగితే ఆ రోజుల్లో తాగడానికి ఉండేది ఎక్కువగా ద్రాక్షారసం, ఆ రోజుల్లో ఎక్కువ తినడానికి ఉండేది రొట్టెలు, అప్పాలు, అవి గోధుమ పిండి ద్వారా చేసేవాళ్ళు. సో ఆ రోజుల్లో ఉంది, వాళ్ళు తినేది గోధుమ పిండితో చేసినటువంటి రొట్టె, వాళ్ళు తాగేటువంటి ద్రాక్షారసం. ఆ రోజుల్లో తినుబండారాలు అవే ఉన్నాయి కదా. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి తినుబండారాలు ద్రాక్షారసము, రొట్టె అయితే ఈ రోజుల్లో మనం తినేటువంటి తినుబండారాలు అనేవి వంకాయలు, దోసకాయలు, బెండకాయలు, బియ్యము, అన్నము, ఇవే కదా. సో ఆ రోజుల్లో అవి ఉన్నాయి, ఈ రోజుల్లో ఇవి ఉన్నాయి. ఇవి మనం తినేటప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తే అడిగితే మనం పెట్టకుండా ఉంటాం కదా, మనమే పెడతాము. సో ఈ రోజుల్లో కూడా ప్రభురాత్రి భోజనం అనేది మనం అలాగే చూడాలి. ఎవరైనా కానీ సరే తీసుకోవచ్చు, ఎవరైనా కానీ సరే పాలు పంపులు పొందుకోవచ్చు. కేవలము ఆ రోజుల్లో రొట్టె ద్రాక్ష రసం తినేవాళ్ళు, ఈ రోజుల్లో మనం ఈ విధమైనటువంటి అన్నాన్ని, కూరల్ని మనం తింటూ ఉన్నాము. ఆ రోజుల్లో ఒకవేళ అదే అన్నము, అవే కూరలు ఉంటే ప్రభురాత్రి భోజనంలో కూడా అదే అన్నాన్ని, అదే కూరలను పెట్టేవాడు కదా. ఈ రోజుల్లో మనం మరి అవే తినేవాళ్ళం కదా అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు. కానీ ఇది కేవలం అక్షరానుసారంగా, ఇది కేవలం భౌతిక పరమైనదిగా వాళ్ళు అన్వయించుకొని ఉద్దేశించి వాళ్ళు చేసేటువంటి పద్ధతులు, ఆచారాలను మనం గమనిస్తూ ఉంటాం. ఇకపోతే చూస్తూ ఉంటాం, ఇది వాక్యానుసారంగా ఉందంటే అసలు వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి సంబంధమే లేకుండా ఉంది. ఇకపోతే మూడవ పద్ధతి, మూడవ ఆచారాన్ని మనం ఎలా చూస్తూ ఉంటామంటే, ప్రభురాత్రి భోజనం అనేది నెలలో ఒక్కసారి మాత్రమే తీసుకోవాలని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకని నెలకు ఒక్కసారి తీసుకోవాలి, ఈ పద్ధతిని ఎందుకు పెట్టారని మనం గమనించినట్లయితే, కొంతమంది నూతనంగా పరిచర్యకు వెళ్ళినటువంటి సేవకులు, వారి సేవ అనేది అన్యుల మధ్య జరిగేటువంటి క్రమంలో ఎవరైనా కొంతమంది బాప్తిసం తీసుకుంటే, ప్రభురాత్రి భోజనం వారం వారం తీసుకుంటే అక్కడ కలిగేటువంటి ఇబ్బందిని గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎలాగా? ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు క్రీస్తునందు మీరు నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు, మీ మీదకి ఎలాంటి శిక్షా విధి లేదు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, మీరు ఈ యొక్క ప్రభు వల్ల చేయి వేయవచ్చు, మీకు అర్హత ఉందని వారు వాక్యాన్ని బోధించే సమయంలో అక్కడ కొత్తగా వచ్చినటువంటి అన్యులు, ఇది పవిత్రమైనది, దేవునికి సంబంధించింది, మాకు సంబంధించింది కాదు, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు నీతిమంతులు, మేము కాము అనేటువంటి వ్యత్యాసం అనేది ప్రతి వారము వాళ్ళని మందిరానికి దూరం చేస్తుంది. వారిని ఆధ్యాత్మికంగా ఎదగడానికి అడ్డంగా ఈ యొక్క ఆలోచన అనేది వస్తుందని కొంతమంది సేవకులైన వాళ్ళు, నూతనంగా పరిచర్యలోకి వెళ్ళిన వాళ్ళు, అది కూడా అన్యుల మధ్య పరిచర్య చేసేవాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఉద్దేశించి కేవలం నెలకి ఒక్కసారి మాత్రమే పెట్టడం వల్ల ఈ నెల రోజుల్లోపు వీళ్ళను కూడా ఎక్కువగా వాక్యంతో ప్రేరేపించి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వీరికి కూడా బాప్తిసం ఇచ్చేటువంటి అవకాశం ఉంది కదా అని వారు ఒక మంచి ఉద్దేశాన్ని, మంచి ఆలోచన కలిగి కొంతమంది డినామినేషన్స్ వాళ్ళు నెలకి ఒక్కసారి మాత్రమే ప్రభు బలారాధన తీసుకోవాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టారు. అయితే ఇది వాక్యానికి విరుద్ధమా? విరుద్ధమైతే ఏమీ కాదు, అది మంచి ఉద్దేశంతోనే ప్రారంభించింది. ఇకపోతే ఇంకొక విధానం ఏముంటుందంటే, ప్రతి ఆదివారం కూడా ప్రభు బలారాధనలో పాలు పంపులు పొందాలి. ఈ యొక్క విధానాన్ని మనం ఎక్కువ ఎక్కడ చూస్తామంటే, ఈ హెబ్రోను సహవాసంలో ప్రతి ఆదివారం కూడా ప్రభు బలారాధన తీసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దీనికి వాళ్ళు చెప్పేటువంటి ఉద్దేశం, ఆలోచన విధానం ఏంటంటే, అపోస్తలుల బోధనలో ప్రతిసారి సమాజముగా కూడుకున్నప్పుడు వారు రొట్టెను విరిచారు అనేటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తాం. సో వీళ్ళు ప్రతి ఆదివారం కూడా ఆరాధించడానికి సమాజంగా కూడుకున్నప్పుడు ఈ యొక్క రొట్టెని విరచటం,
ఈ ప్రభురాత్రి భోజనాన్ని జరిగించడం అనేది మనం గమనిస్తాం. ఇది వాక్యానికి విరుద్ధమా? కాదు, వాక్యానికి అనుకూలమే. మరి నెలకు ఒక్కసారి చేయడం అనేది వాక్యానికి విరుద్ధమా? వాక్యానికి విరుద్ధమేమి కాదు. అది మంచి ఉద్దేశంతోనే, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతోనే ప్రారంభించబడింది. సో ఎప్పుడు తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము అని కాదు, కానీ ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నాము. ఇక 4వ విధానాన్ని, ఆచారాన్ని మనం గమనించాలి అని అంటే, ప్రభురాత్రి భోజనం అనేది రాత్రిపూట మాత్రమే తీసుకోవాలి, పగటిపూట తీసుకోకూడదు. మరి కొందరైతే అసలు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడే కాదు, ఆయన చెప్పిందే చేయకూడదు, అలా ప్రభు బలారాధనే లేదని అనేకమైన ఆచారాలు, అనేకమైన పద్ధతులు మనం చూస్తూ ఉంటాం. చూసాం కదా, ఆర్సీఎం చర్చిలోనేమో విగ్రహాల మధ్య ప్రభు బలారాధన కార్యక్రమాన్ని ఆచారబద్ధంగా మనం చూస్తున్నాం. కొంతమంది ఏమో రాత్రిపూటే తీసుకోవాలని అంటారు, కొంతమంది ఏమో పగలపూటే తీసుకోవాలని అంటారు, కొంతమంది ఏమో నెలకు ఒక్కసారే తీసుకోవాలని అంటారు, కొంతమంది ఏమో ప్రతి ఆదివారం తీసుకోవాలని అంటారు, కొంతమంది ఏమో అసలు బల్లారాధన ఎవరైనా కానీ తీసుకోవచ్చు అని అంటారు. ఎవరికి వారికి ప్రత్యేకమైన ఉద్దేశాలు, ప్రత్యేకమైన ఆలోచనలు, ప్రత్యేకమైనటువంటి సొంత నడిపింపులు, ప్రత్యేకమైనటువంటి సొంత అన్వయింపులు అనేకమైనవి ఈ క్రైస్తవ సమాజంలో అనేక డినామినేషన్స్లో మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏ డినామినేషన్కి చెందిన వాళ్ళు, మీరు ఎప్పుడెప్పుడు ప్రభు బలారాధన తీసుకుంటారో మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఉద్దేశాలు అనేవి కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నించండి. అయితే ఈ పార్ట్ 1 వీడియోలో మనం ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రభురాత్రి భోజనం గురించి, విధానాలు, ఆచారాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. అయితే రానున్నటువంటి పార్ట్ 2 వీడియోలో అసలు ప్రభురాత్రి భోజనం అనేది పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడు ప్రారంభించబడింది, కొత్త నిబంధన గ్రంథంలో ఎప్పుడు ప్రారంభించబడింది, ప్రభు బల్లారాధన గురించినటువంటి పూర్తి చరిత్రని పార్ట్ 2లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పార్ట్ 3లో అసలు ప్రభురాత్రి భోజనం సంబంధించినటువంటి అనేకమైన ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. స్టే ట్యూన్ విత్ స్పిరిచువల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద బైబిల్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ లార్డ్. దిస్ ఇస్ జయప్రకాష్.